సీఎం. నిజంగా మనం నిన్న మాట్లాడాం కదా, కిషన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాసిన, ఆయన సాయంత్రం మీడియా కాన్ఫరెన్స్ కూడా జరిపారు. ఒక్కొక్కటి ఆయన ఏకరువు పెట్టారు. ఇంకా మీరు ఏం చేశారు, మీరు 6 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇదిగో మెట్రో తీసుకొచ్చాడు, వెంకటస్వామి గారు ఉన్నారు, బీమా తీసుకొచ్చారు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇది తీసుకొచ్చారు. మీరు 6 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం తీసుకొచ్చారు, తెలంగాణకు మీరు ఏం చేయకపోగా మా మీద దాడి చేస్తారా అని చెప్పి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో దాదాపు ముఖాముఖి అమీ తుమి అన్న స్థాయిలో కిషన్ రెడ్డి కోసమే మీడియా కాన్ఫరెన్స్ పిలిచి మరీ దాడి చేశారు. నిజంగా దీనికి మొదలుపెట్టిందేమో కిషన్ రెడ్డి. అంతకుముందు ప్రధానమంత్రి ద్వారా మొదలు పెట్టించారు, ఇవన్నీ అమలు జరగలేదని. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. కిషన్ రెడ్డి మళ్ళీ బహుశా ఈపాటికి ఆయన ఏమన్నా మీడియాతో మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ చెప్పుకోదగిన ఫలానాది మా వల్ల వచ్చిందని చెప్పే పరిస్థితి మటుకు లేదు. ఇప్పుడు ఈ చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే దూకుడు అంటున్నారు కాబట్టి, వరంగల్ జిల్లా ములునూరు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ మొత్తానికి ఆమోదం పొందింది, కేంద్రం 2 కోట్లు ఎంతో కేటాయించింది దీనికోసం. వెంటనే ఇటు నుంచి బీజేపీ వాళ్ళు, ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా వల్ల వచ్చిందంటే మా వల్ల వచ్చిందని అక్కడ ఒక విధంగా ముష్టియుద్ధం జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళేమో నరేంద్ర మోదీ బొమ్మకు క్షీరాభిషేకం చేస్తే, ఇటువైపున వీళ్ళు రేవంత్ రెడ్డి బొమ్మ తీసుకొని ఊరేగితే, అంటే తెలంగాణలో 2 పార్టీల మధ్య సాగుతున్న తీవ్ర ఘర్షణకి ఇది ఒక ప్రతిబింబం అనుకోవాలి. కిషన్ రెడ్డి మరి దీంట్లో నుంచి ఏం సందేశంతో ఆయన బయటపడతాడు. పాపం వాళ్ళ పార్టీలోనే ఆయన బండి సంజయ్తోనో ఇంకోటితోనో ఆయన ఘర్షణలు ఆయనకు ఉన్నాయి. ఈ మధ్యలో బీఆర్ఎస్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ను ఏమంటలేదు కదా బీజేపీ. కాబట్టి తెలంగాణ రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి దూకుడు ఈ బయటి వాళ్ళ మీదే కాదు. మీరు ఈరోజు పొద్దున్నే ఇందాక చూస్తే కనుక వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అవును, అంటే ఒక పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసిందంటే ఎంత తీవ్రమైన వైఖరితో ఉందో మనకు తెలుస్తుంది. ఈ బీసీ రిజర్వేషన్లు కులగణన ఇది వచ్చినప్పటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న భిన్నస్వరం వినిపిస్తున్నాడు. నవీన్ కుమార్ కదా ఆయన పేరు, నవీన్. ఆయన అందరికీ ఎప్పటి నుంచో మీడియాలో సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తి. మా దగ్గర కూడా కొన్ని రోజులు పనిచేశారనుకోండి. కానీ చాలామందికి అర్థం కాలేదు ఎందుకు ఈయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. అంతకుముందే ఇండిపెండెంట్గా పోటీ చేశారు, కొంతకాలం బీజేపీకి దగ్గరగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో చేరారు. వాళ్ళు ఉప ఎన్నికల్లో ఐ థింక్ పల్లారాజేశ్వరరెడ్డి సీట్ అనుకుంటారు, దాంట్లో ఉప ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించారు. ఇది అయిన తర్వాత ఇంత హఠాత్తుగా ఆయనకు తెలియకుండా ఇది అంతా జరిగిందా? పైగా ఇంకోటి, రేవంత్ రెడ్డినేమో ఇక్కడ దాడి చేసుకుంటూ రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం పనిచేస్తున్నా అంటాం. ఆయన నిన్న కూడా ఏదో కరీంనగర్లోనో ఎక్కడో మాట్లాడుతూ తమ పార్టీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్లో ఇప్పటికే బీసీ నాయకులు కొంతమంది, తర్వాత రెడ్డి ఇప్పుడు ఈరోజు ఉదయం ఉదాహరణకు చూస్తే మీరు మల్రెడ్డి రంగారెడ్డి అనే ఆయన శాసనసభ్యుడు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి మాకు ఇవ్వరా అని ఈ ఒక విధమైన రెడ్లు వర్సెస్ బీసీలు అన్నది ఒకవైపు నడుస్తుంటే, దాన్ని ఈయన మాటలు ఈయన చేతలు, పైగా ఒకటి కదా మన మల్లన్న ఏదొచ్చినా కానీ మంచి దీంట్లో సాగిస్తాడన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయనకు నోటీస్ ఇచ్చారు, అయితే హఠాత్తుగా చేయలేదు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, సమాధానం అడిగారు. సమాధానం ఎలా ఉంటుందో నేను చెప్తానని కూడా ఆయనకు మీడియాకు ముందే చెప్పారు. కానీ ఆయన సమాధానం ఇవ్వలేదట. పిసిసి అధ్యక్షుడు చెప్పేది ఏంటంటే, మేము ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది, మాకు సమాధానం రాలేదు, స్పందన కూడా రాలేదు, కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నారు. దీని ద్వారా ఇది ఒక మల్లన్నకే కాకుండా బహుశా ఈ కులాల వారీగా మాట్లాడుతూ కొంత ఈ వివాదగ్రస్తంగా ఉండే వాళ్లకు ఒక హెచ్చరిక చేయాలని కూడా అధిష్టానం నాయకత్వం భావించి ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు మీనాక్షి నటరాజన్ అనే పరిశీలకురాలు కూడా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంచెం బిగిస్తూ ఉంది ఆంక్షలు అని మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా ఏమాత్రం వెనక్కు తగ్గకూడదు అన్న పద్ధతిలో ఆయన ఉన్నాడు అనుకోవాలి. పార్టీ వాళ్ళ మీదైనా బయటి వాళ్ళ మీదైనా ఎటొచ్చి ఇది బీఆర్ఎస్ మీద ఏ రూపంలో పడుతుంది అవును అన్నదే మనం చూడాలి. దురదృష్టవశాత్తు ఇదే సమయంలో ఆ ఎస్ఎల్బీసీ సొరంగము అది కూలిపోయిన ఘటన, దాంట్లో దాదాపు అది వాళ్ళందరూ ఇదై ఉంటారు అనే సమాచారమే మనకి ఇప్పుడు రూఢి అవుతూ ఉంది. దాని మీద కూడా వివాదం అయితే నిన్న కూడా మనం మాట్లాడాం కదా సార్. ఏంటి జనం